Mowgli movie, written and directed by Sandeep Raj, and the casting are Roshan Kanakala, Bandi Saroj Kumar, Sakshi Madolkar, and Harsha Chemudu. సినిమా గురించి టీజర్ చూస్తున్నప్పుడే ఈసారి ఏదో హిట్ కొట్టేలా ఉన్నారు అనుకున్నా. ఆ ఆలోచనని టీజర్ నుండి సినిమా దాకా అలాగే ఉంచారు. ఇది ఒక చిన్న సినిమా అని అనుకున్నా, వెయిట్ ఉన్న సినిమా. లవ్ స్టోరీస్ అంటే చూసినవే కదా. హీరో ఉంటాడు, అమ్మాయిని చూస్తాడు, లవ్ లో పడతాడు. విలన్ ఉంటాడు, ఆ ప్రేమని సావగొడతాడు. మీరు అనుకున్నది కరెక్టే, బట్ అయినా సినిమా బాగుందంటే ఆలోచించండి ఎలా తీసుంటారు. ఫస్ట్ బండి సరోజ్ అన్న గురించి మాట్లాడాలి. ఆయనకి సంబంధించి మూవీ ట్రైలర్స్ చూడటమో లేక షార్ట్స్ ఆర్ ఇంటర్వ్యూ బిట్స్ ఏమైనా చూడటమో కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు. ప్రెస్ మీట్లో స్టార్టింగ్లో 5 minutes చాలు ఆయన ఏంటో తెలియడానికి. అంటే ఏదో అనుకున్నా కానీ నాకు తెలిసి డైరెక్టర్ ఇలా అనుకొని ఉంటారు. ఇప్పుడు మీరు ఉండే టైం తక్కువ కాబట్టి లాగిపెట్టి ఒకటి కొడితే అది ఇంటర్వెల్ సీన్ వరకు గుర్తుండాలన్నట్టు స్టార్టింగ్ సీన్తోనే కొడతారు. అంటే ఆయన ప్రెస్ మీట్లో నేను విలన్ కాదు యాంటీ హీరో అని అంటే అది వేరు ఇది వేరా అనుకున్నా కానీ ఇక్కడ చూశాక ఎందుకు ఆ మాట అన్నారో అర్థమైంది. అంటే హీరో పాజిటివ్ షేడ్ చేస్తారు, నెగిటివ్ షేడ్ చేస్తారు. నెగిటివ్ షేడ్ చేసినప్పుడు విలన్ అవ్వాలనే రూల్ లేదు కదా. ఈ లాజిక్ వాడారేమో అనిపించింది. అసలు ఫస్ట్ సీన్ చూశాక ఆయన నెక్స్ట్ సీన్ కోసం వెయిట్ చేస్తాం. సెకండ్ హాఫ్ అయితే మామూలు కాంపిటీషన్ కాదు. ఆయన సీన్ చేసిన హీరో ఆరా ఎలా అయితే మెయింటైన్ చేస్తారో నెగిటివ్ షేడ్లో కూడా అదే మెయింటైన్ చేశారు. ఇది వరకు హీరో కోసం కొన్ని మూవీస్కి వెళ్తే హీరోయిన్ కోసం కొన్ని మూవీస్కి వెళ్ళేవారు. అలాగే మీకోసం కూడా వెళ్ళే రోజు వచ్చింది అనుకుంటున్నా. ఇందాక కాంపిటీషన్ అన్నా కదా, దాని గురించి చూద్దాం. అసలు సరోజన అంత చేస్తున్నారు, మరి మిగతా వాళ్ళు అందులో కనపడతారా అంటే ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ రోషన్ని థియేటర్లో చూడటం. అంటే బబుల్ గమ్ గురించి కొన్ని షార్ట్స్ కొన్ని ప్రోగ్రామ్స్లో చూసాం. కంటికి బాగానే కనపడుతున్నారు, పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటే సందీప్ అన్న సెలెక్ట్ చేస్తే ఏంటో అనుకున్నాం. కానీ ప్రతి ఒక్క సీన్లో ఆ క్యారెక్టర్ మెయింటెనెన్స్ సరోజన్నకి ఏమాత్రం తగ్గకుండా చేశారు. ఎమోషన్ని బాగా క్యారీ చేశారు. ఈ సందీప్ అండ్ హర్ష అన్న కాంబినేషన్లో యూనిక్నెస్ ఏంటంటే అప్పుడు కలర్ ఫోటో కానీ ఇప్పుడు మోగ్లీ కానీ ఆ క్యారెక్టర్తో కామెడీ కావాలనుకున్నప్పుడు కామెడీ, ఇప్పుడు సీరియస్ కావాలనుకున్నప్పుడు సీరియస్, ఇలా ఆ రెండింటితోనే ఆగిపోలేదు. ఇందులో కొత్తగా యాడ్ అయింది ఏంటంటే ఎలివేషన్. అన్నకు కూడా 1-2 మాస్ అనిపించే సీన్స్ ఇచ్చారు, అవి సరిగ్గా వర్క్ అయ్యాయి. ఇక హీరోయిన్ గురించి చూస్తే ఫస్ట్ ఇంట్రో షాటే ఎక్కేస్తారు. విలన్ అండ్ హీరో కొట్టుకోవడానికి ఎలా ఉండాలో అలా ఉంటారు. ఇక్కడ మూవీ టైటిల్ అరే అసలు మోగ్లీ అని ఎందుకు పెట్టారు అనుకుంటే అడవికి సంబంధించి ఉంది కాబట్టి పెట్టారు అని సాటిస్ఫై అవ్వచ్చు. డైరెక్టర్ కూడా అక్కడితో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారనుకొని వదిలేయచ్చు. ఇక్కడ కథని కంప్లీట్గా దాని మీద రాశారు. అదనే కాకుండా నార్మల్ స్టోరీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చుట్టూ రన్ అయ్యింది. అది హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, లేదా ఒక ఇన్సిడెంట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ కంప్లీట్ యాంటీ హీరో సరోజన్నని బేస్ చేసుకొని జరుగుతుంది. అసలు కొన్ని ఇంటర్వ్యూస్లో చూసి అడవిలో అలా జరిగింది, అడవిలో అంత చేసాం ఎంత చేసాం అంటే ఏంటో అనుకున్నాం. కానీ సినిమా చూశాక వాళ్ళు చెప్పింది చూపించింది బ్యాలెన్స్ అయింది. కంప్లీట్ స్టోరీ లవ్ స్టోరీ బేస్ అయినప్పటికీ దానికంటూ కొన్ని కొత్త కనెక్షన్స్ క్రియేట్ చేశారు, కొత్త ప్రొవిజన్స్ ఇచ్చారు, కొత్త రీజన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్క సీన్లో యునిక్నెస్ ఉంటుంది. అండ్ మూవీ చూశాక డైరెక్టర్ గారు పాజిటివ్ సీన్స్ కన్నా నెగిటివ్ సీన్స్ మరి వైల్డ్గా ఆలోచించారు అనిపించింది. పైసా వసూల్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇలా ఉన్నావేంటని, అది గుర్తుకు వచ్చింది. మూవీలో కామెడీ బాగుంది, ప్రతి ఒక్క సీన్ పేలింది. అలాగే సాంగ్స్ కూడా మరీ సూపర్ అనలేం కానీ పెద్ద ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇదన్న మోగ్లీ సినిమా గురించి. పాపం సందీప్ అన్న మొన్న మూవీ రిలీజ్ అవ్వట్లేదని తెగ ఫీల్ అయ్యారు. అందరూ కూడా మూవీ చూసేసాం, మీరు ఇంకా ఫీల్ అవ్వద్దు, మూవీ బాగుందని చెప్పాలి. సరే మరి వెళ్ళనా, టైం అయింది. చెప్పడం మర్చిపోయా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.